அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெருங்கருணை அருட்பெருஞ்சோதி. అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిప్పెరుం కరుణై అరుట్పెరుంజ్యోతి. అందరికీ వందనం. గత వీడియోలలో మనం వల్లలార్ గారి అనేక జీవిత విశేషాల గురించి చూస్తూ వస్తున్నాం. శుద్ధ సన్మార్గ సంఘ స్థాపన, ధర్మశాల ప్రారంభం, జ్ఞానసభ నిర్మాణం వంటి ముఖ్య సంఘటనలను తెలుసుకున్నాం. ఈ వీడియోలో వల్లలార్ గారి ఆధ్యాత్మిక పరిపూర్ణత్వం, త్రిదేహ సిద్ధి, సిద్ధివలాగ అంతర్ధానం వంటివి చూద్దాం. జ్ఞానసభ నిర్మాణానంతరం వల్లలార్ గారి ఆధ్యాత్మిక సాధన మేట్టుకుప్పంలోనే కొనసాగుతూ వచ్చింది. ఆయన సాధన సమగ్ర పరివర్తన దిశగానే అడుగులు వేశాయి. మనము చేసే సాధన యొక్క ప్రతిఫలం భౌతికత్వంలో కూడా ప్రతిబింబించడమే పరిపూర్ణత్వానికి నిదర్శనం అని అంటారు వల్లలార్ గారు. భౌతికత్వమైనా ఆధ్యాత్మికత అయినా రెండూ ఒక్కటే అంటారు ఆయన. మన భౌతిక జీవనంలోని ప్రతి క్షణంలోనూ దివ్యత్వం అనుభూతి చెందాలి. ఇహము పరము అని రెండుగా కాక ఇహమే పరముగా మారాలి అన్నదే ఆయన లక్ష్యం. సర్వం శివమయం అంటాం. ప్రతి అణువులోనూ ఆ భగవంతుడే ఉన్నాడు. ఆయన లేని చోటు ఎక్కడా లేదు అని అంటున్నాం. మరి అంతటా తానై ఉన్న భగవంతుడు మన దేహములోని ప్రతి అణువులోనూ ఉన్నది కూడా ఆయనే కదా. మన శరీరంలోనే కాదు, సృష్టి అంతటా చరాచరములన్నింటిలోనూ ఆ దైవమే ఉంది. ప్రతి అణువులోనూ ఉన్న దైవత్వాన్ని అనుభవపూర్వకంగా అనుభూతి పొందడమే పరిపూర్ణ ఆధ్యాత్మికమవుతుంది అంటారు వల్లలార్. దేహము, మనస్సు, జీవం, ఆత్మలోని మలినాలన్నీ తొలగి స్వచ్ఛమైన దివ్యత్వాన్ని పొందినప్పుడే పూర్ణత్వం సాధించగలం. శరీరాన్ని కాలానికి వదిలేయకుండా భౌతికత్వంలోనే, అంటే శరీరాన్ని కూడా కాలాతీతము చేసుకొని దైవస్థితిని పొందడమే సాధన. దీని గురించిన లోతైన విషయాలను ఇకముందు రాబోయే వీడియోలలో చూద్దాం. ఈ విధంగా పరిపూర్ణత పొందే ప్రయత్నంలో భాగంగానే వల్లలార్ గారి భౌతిక శరీరం మొదట ఎటువంటి మలినాలు, అంటే చెమట, మలమూత్రములు వంటివి ఏవీ లేని స్వచ్ఛమైన శుద్ధ దేహంగా మార్పు చెందింది. ఆపై ప్రణవదేహం, ఆ తరువాత చివరిగా జ్ఞానదేహాన్ని పొందారు వల్లలార్ గారు. దీనినే త్రిదేహ సిద్ధి అంటారు. శుద్ధ, ప్రణవ, జ్ఞానదేహాలను పొందడం. ఈ త్రిదేహాలను గురించి, వాటి లక్షణాలను గురించి కూడా మనం ఇక ముందు రాబోయే వీడియోలలో లోతుగా పరిశీలిద్దాం. వల్లలార్ గారు పొందిన త్రిదేహ సిద్ధిని తాను భగవంతుని అనుగ్రహం చేత పొందానని, మరణము లేని మహర్జీవితాన్ని పొందానని ఆయనే స్వయంగా ఎన్నో అరుట్పా కీర్తనలలో తెలియజేశారు. ఆయన జీవితంలోని అనేక సంఘటనలు కూడా మనకు ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఒకసారి వల్లలార్ గారు సిద్ధివలాగంలోని తన గదిలో చుట్టూ అగ్ని కుంపటి పెట్టుకొని నిప్పు వెదజల్లుతూ ఉండగా మధ్యలో ఆయన కూర్చొని సాధన చేసేవారు. ఈ సాధనను బ్రహ్మదండికా యోగం అని అంటారు. టిబెటన్ బుద్ధిజంలో దీనిని ఫైర్ ఆల్కెమీ అని అంటారు. చుట్టూ నిప్పును ఉంచి మధ్యలో యోగి కూర్చొని సాధన చేస్తారు. ఇది కాయసిద్ధి కోసం యోగులు చేసే సాధన. ఒకరోజు వల్లలార్ గారి శిష్యులలో ఒకరైన సభాపతి శివాచార్యుల వారు వల్లలార్ గారు తమ గదిలో ఈ బ్రహ్మదండికా యోగం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గదిలోనికి ప్రవేశించారు. తలుపు తీసిన వెంటనే కాలుతున్న బొగ్గు గిన్నెలో ఆయన కాలు పెట్టేశారు. గిన్నెలోని మండుతున్న బొగ్గంతా చెదరి ఆ గది మొత్తం ఎగిరి పడింది. వల్లలార్ గారి మీద కూడా కాలుతున్న బొగ్గు వచ్చి పడింది. అది చూసిన శివాచార్యులవారు గురువుగారి మీద నిప్పు పడిందన్న ఆందోళనలో వల్లలార్ గారి మీద పడిన నిప్పుని తన చేతితో తీసేందుకు ప్రయత్నించి చేయి కాల్చుకున్నారు. కాని వల్లలార్ గారికి గాని ఆయన శరీరంపై ఉన్న వస్త్రానికి గాని ఏమీ కాలేదు. కనీసం కాలిన గుర్తు కూడా లేదు. వల్లలార్ గారు శివాచార్యులను నెమ్మదిగా బయటకు తీసుకువచ్చి, ఎందుకు అంత ఆతురత? ఈ నిప్పు నన్ను ఏమీ చేయదు. ఇక్కడికి రావద్దు అని చెప్పాను కదా. ఇప్పుడు మీకు గాయం ఏర్పడింది అని ఆ గాయానికి మందు రాసి పంపించారు. ఇలా ఉండగా ఇంకొక సమయంలో వల్లలార్ గారు ధర్మశాల నుండి బయలుదేరి
బయటకు వెళ్లారు. ధర్మశాలలో ఉన్న షణ్ముగం పిళ్ళై గారు వల్లలార్ గారు వెళ్లిన చాలాసేపటికి కూడా ఇంకా రాకపోయేసరికి ఆందోళన చెంది వల్లలార్ గారిని వెతుక్కుంటూ వెళ్లారు. ఒకచోట వల్లలార్ గారి దేహము ముక్కలై ఉండడం చూసి భయపడి దిగ్భ్రాంతి చెంది అక్కడే మూర్ఛబోయారు. ఆ తరువాత వల్లలార్ గారు ఆయన ముందుకు వచ్చి ఇకముందెప్పుడూ తనను వెంబడించి రావద్దని హెచ్చరించి ఇద్దరూ ధర్మశాలకు వెనుదిరిగారు. ఇది కూడా యోగక్రియలోని కాయసిద్ధి సాధనమే. దీనిని నవకంఠ యోగం అంటారు. ఇలా వల్లలార్ గారు ఎన్నో యోగ సాధనలను ప్రయోగం చేసినప్పటికీ తనకు ఏదీ కూడా పరిపూర్ణత్వాన్ని ఇవ్వలేదు అంటారు ఆయన. మహోపదేశంలో వల్లలార్ గారు తనను ఎవ్వరూ ఎక్కలేని ఉన్నత స్థితులకు తీసుకెళ్ళింది దయ, కారుణ్యము మాత్రమే అంటారు. ఇది కేవలం భగవంతుని అనుగ్రహం చేతనే సాధ్యమవుతుంది అంటారు వల్లలార్. అటువంటి భగవంతుని అనుగ్రహం పొందుటకు జీవకారుణ్యం, ఆత్మ సహోదరత్వ భావమును పెంపొందించుకోవడమే ముఖ్య సాధన అంటున్నారు ఆయన. జీవకారుణ్యం ఏ విధంగా సాధనమవుతుంది అనే విషయాన్ని రాబోవు వీడియోలలో వివరంగా చూద్దాం. వల్లలార్ గారు త్రిదేహ సిద్ధిని పొందారు అనడానికి ఆయన జీవితంలోని ఎన్నో సంఘటనలు, ఇంకా ఆయన స్వయంగా రాసిన పాటలు మనకు తెలియజేస్తున్నాయి. వల్లలార్ గారు ఎండలో నడుస్తుంటే ఆయన శరీరానికి నీడ పడేది కాదు. వారి శరీరానికి ఏదీ అడ్డు తగిలేది కాదు. నడుస్తున్నప్పుడు కాళ్ళు నేలను తాకేవి కావు. ఆయన శరీరము ఎంతటి దృఢమైన గోడలోనికి కూడా ప్రవేశించి అవతలి వైపుకు వెళ్లగలదు. ఒకే సమయంలో అనేక చోట్ల వల్లలార్ గారు ఉన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆయన ప్రసంగం చేస్తుంటే ఎంతో దూరంలో ఉన్నవారికి కూడా స్పష్టంగా, శబ్దంగా పక్కనే ఉండి మాట్లాడుతున్నట్లుగా అనిపించేది. ఒక సమయంలో కొందరు ఆప్తుల కోరిక మేరకు వల్లలార్ గారిని ఫోటో తీయాలని చెన్నై పట్టణం నుండి ఎంతో ప్రసిద్ధి చెందిన ఫోటోగ్రాఫర్ మాషిలామణి గారు 9 సార్లు ప్రయత్నించినప్పటికీ ఒక్కసారి కూడా సఫలము కాలేదు. వారు ఫోటో తీసిన ప్రతిసారీ అందులో వల్లలార్ గారి దేహము కాంతిగానే కనిపించింది. ఛాయలేని శరీరము ఛాయాచిత్రంలో ఎలా ఉంటుంది? వల్లలార్ గారి శరీరము నుండి ఒక కాంతిపుంజం వారి శిరస్సు ద్వారా పైకి ఆకాశం వరకు విస్తరించడం వారి శిష్యులు అనేకసార్లు గమనించారు. కాంతివంతమైన ఆయన శరీరాన్ని వల్లలార్ గారు ఎప్పుడూ తెల్లటి వస్త్రంతో కప్పి ఉంచేవారు. ముఖము, పాదాలు తప్ప శరీరమంతా కప్పుకొని ఉండేవారు. వల్లలార్ గారి కళ్ళు చాలా శక్తివంతంగా దివ్యకాంతిని వెదజల్లేది. అది కనిపించకుండా ఒకవైపుగా తన వస్త్రముతో కప్పి ఉంచేవారు ఆయన. ఎప్పుడైనా శిష్యుల కోరిక మేరకు దాన్ని తీసినప్పుడు ఆయన కళ్లల్లో నుండి కాంతి వెదజల్లడం వారు గమనించారు. వల్లలార్ గారు వెంటనే ఆయన ముఖాన్ని కప్పేసి వారి శిష్యులతో తన ముఖాన్ని కప్పకుండా ఉన్నప్పుడు ఎవరూ కూడా తన సమీపంలో ఉండవద్దు అని అన్నారు. తన కళ్లల్లో నుండి వెదజల్లే ఆ దివ్యకాంతి, స్వచ్ఛత, పక్వము లేనివారికి హానికరం కాగలదు. మనము స్వచ్ఛంగా లేకుంటే అంతటి స్వచ్ఛమైన దివ్యకాంతిని మనం తట్టుకోలేము. ఒకసారి వల్లలార్ గారి శిష్యులలో ఒకరు అకస్మాత్తుగా వల్లలార్ గారి కళ్లను చూడడంతో 4-5 రోజులపాటు అపస్మారక స్థితిలో ఉండిపోయారు. ఆ తరువాత కూడా కొన్ని నెలలపాటు ఆయన ఏమీ మాట్లాడలేక మౌనంలో ఉండిపోయారు. ఇలా వల్లలార్ గారు తన సాధారణ భౌతిక శరీరాన్ని శుద్ధ, ప్రణవ, జ్ఞానదేహాలుగా పరివర్తింపజేసుకుంటున్న సమయంలో వారి ఆప్తులలో ఒకరైన అప్పులు పత్తర్ గారు వల్లలార్ గారి రూపాన్ని మట్టితో శిల్పముగా తయారుచేసి వారికి కానుకగా ఇచ్చారు. దాన్ని తన చేతులలో తీసుకున్న వల్లలార్ గారు స్వర్ణదేహము మట్టిగా అయిపోయిందే అని చేతులను వదిలేయగా ఆ శిల్పము కిందపడి ముక్కలైంది. ఇలా ఎన్నో సంఘటనలు వల్లలార్ గారి త్రిదేహసిద్ధిని మనకు తెలియజేస్తుంది. ఇవే కాక వల్లలార్ గారు తిరు అరుప్పాలో అనేక చోట్ల తాను పొందిన త్రిదేహ సిద్ధి గురించి, మరణము లేని మహర్జీవితాన్ని గురించి వివరించి ఉన్నారు. నానే తవం పురిందేన్ నంపెరుమాన్ నల్లరులాల్, నానే అరుట్ సిద్ధి నాడడైందేన్.
నానే అలియా వడివం అవై మూండ్రుం పెట్రేన్ ఇలియామల్ ఆడుగిండ్రేన్ ఇంగు అని అంటున్నారు. అంటే నేను దైవానుగ్రహంతో తపస్సు చేసి అనుగ్రహ సిద్ధిని పొందాను, వినాశము లేనటువంటి త్రిదేహాలను పొందాను అని అంటున్నారు. ఇంకొక చోట మాలాద యాక్కై పెట్రేన్ అని అంటారు. అంటే ఎన్నడూ కృషించని దేహాన్ని పొందాను అని అర్థం. ఉట్రేన్ ఎక్కాలముం సాగామలోంగుం ఒలి వడివం అంటారు ఆయన. అంటే ఏ కాలంలోనైనా మరణము లేని ఎల్లప్పుడూ విస్తరించి విజృంభించే కాంతిదేహాన్ని పొందాను అని అంటున్నారు వల్లలార్. మనకు భగవద్గీతలో నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అనే శ్లోకంలో ఆత్మను ఏ ఆయుధాలు కూడా ఏమీ చేయలేవు, అగ్ని, నీరు, వాయువు వంటివి కూడా ఏమీ చేయలేవు అని చెప్పబడింది. ఆత్మ ఏ విధంగా అయితే నాశనము కానీదో అదేవిధంగా భౌతిక శరీరాన్ని కూడా ఏ నాశనము లేనిదిగా పరివర్తింప చేసుకోవడమే అసలైన సాధన అంటారు వల్లలార్. దేహమే ఆత్మ స్వరూపముగా మారాలి. ఆన్మ ఓడల్ అంటారు ఆయన. ఆన్మ ఓడల్ అంటే ఆత్మ శరీరము అని అర్థం. ఈ విధంగా వినాశము లేని దేహాన్ని పొందాను అని ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు వల్లలార్ గారు. గాలి వలన గాని, భూమి వలన గాని, ఆకాశము వలన గాని, అగ్ని వలన గాని, సూర్యుడు మొదలైన వాటి వలన గాని, మరణము వలన గాని, రోగము వలన గాని, మారణాయుధాల వలన గాని, గ్రహ ఫలముల వలన కలుగు చెడు వలన గాని మరి వేరొక విధముగానైనా ఎప్పటికీ ఎన్నడూ నశింపక శాశ్వతముగా ఉండే శరీరమును కోరాను. తక్షణము నాకు దానిని అనుగ్రహించెను. ఓ జనులారా, దీనిని అల్పమనుకోవద్దు, నా అరుప్పెరుంజ్యోతి యందు శరణు పొందుము అని తన భౌతిక శరీరము పొందిన శాశ్వతత్వమును ఈ తిరువరుట్పా కీర్తనలో వివరిస్తున్నారు వల్లలార్ గారు. ఇంకొక చోట అరుట్జ్యోతి అయ్యాను నేను, అనుగ్రహ పాలన పొంది అజ్ఞానమను అంధకారాన్ని నిర్మూలించాను, మరణాన్ని జయించాను నేను అని ఉద్ఘాటిస్తున్నారు వల్లలార్ ఇక్కడ. ఇలా ఎన్నో పాటలలో ఆయన మరణాన్ని జయించి అమరత్వం, ఆపై దివ్యత్వాన్ని పొందానని తెలియజేస్తున్నారు వల్లలార్ గారు. వారి దేహము శుద్ధ, ప్రణవ, జ్ఞాన దేహాలను పొందాయని అనేకచోట్ల ధృవీకరించారు ఆయన. ఆయన పొందిన ఈ స్థితిని సకల జీవులూ పొందాలి అన్నదే ఆయన సంకల్పం. నాన్ పెట్ర నెడుం పేట్రై ఓది ముడియాదు ఎన్పో లివులగం పెరుదల్ వేండువనే అని అంటారు ఆయన. అంటే నేను పొందిన ఈ గొప్ప స్థితిని వివరించడం అసాధ్యం. నాలాగా ఈ యావత్ జగత్తు ఈ స్థితిని పొందాలని ప్రార్థిస్తున్నాను అంటున్నారు వల్లలార్ గారు. 1873 సంవత్సరం అక్టోబర్ 22 తేదీన ఉదయం 8 గంటలకు మొట్టమొదటిసారిగా సన్మార్గ పతాకాన్ని కట్టి ఆవిష్కరించారు వల్లలార్ గారు. ఇది పసుపు, తెలుపు రంగులు కలిగి ఉంటుంది. పసుపు రంగు ఒక భాగము, తెలుపు రంగు 3 భాగాలు కలిగి ఉంటుంది. ఈ పతాకాన్ని ఆవిష్కరించి వల్లలార్ గారు మహోపదేశం చేసి అనుగ్రహించారు. శుద్ధ సన్మార్గ కాల ఆవిర్భావానికి నాందిగా ఈ సన్మార్గ పతాకము ఆవిష్కరించబడినది. ఈ సన్మార్గ పతాకము యొక్క అంతరార్థమును, వల్లలార్ గారు అనుగ్రహించిన మహోపదేశమును రాబోవు వీడియోలో వివరంగా చూద్దాం. శుద్ధ సన్మార్గం యొక్క అంతిమ లక్ష్యం మరణాన్ని జయించి నిత్య జీవనం పొందడమే. సాగాదవనే సన్మార్గి అంటారు వల్లలార్. అంటే మరణాన్ని జయించిన వాడే సన్మార్గి కాగలడు అన్నది వల్లలార్ వాక్కు. ఎన్ మార్గం ఇరప్పొళిక్కుం సన్మార్గం దానే అని అంటున్నారు ఆయన. అంటే నా మార్గము మరణాన్ని నిర్మూలించే సన్మార్గమే కదా అని అంటారు వల్లలార్ గారు. శుద్ధ, ప్రణవ, జ్ఞాన దేహాలనే త్రిదేహ సిద్ధిని పొందిన వల్లలార్ గారు 1874 సంవత్సరం జనవరి 30 తేదీన శుక్రవారం పుష్యమి నక్షత్ర రోజున అర్ధరాత్రి 12 గంటల సమయంలో సిద్ధివళాగంలోని తమ గదిలోనికి ప్రవేశించి లోపల ఒక 10-15 రోజులు ఉండబోతున్నాను. ఎవరూ చూసి నిరాశ చెందవద్దు. ఒకవేళ ప్రభుత్వం వారు గది తలుపులు తీయమని ఆజ్ఞాపించి చూడవలసి వచ్చి చూస్తే ఎవరికీ కనిపించకుండా ఉండేలా భగవంతుడు అనుగ్రహిస్తాడు. నన్ను ఎవ్వరికీ చూపించడు అని చెప్పి గదిలోనికి వెళ్ళి
బయట నుండి తలుపులకు తాళం వేయమని ఆజ్ఞాపించారు. వల్లలార్ గారి చివరి ఉపదేశాన్ని రాబోవు వీడియోలలో వివరంగా చూద్దాం. ఈ విధంగా వల్లలార్ గారు గది లోపలికి వెళ్లిన విషయానికి చుట్టుపక్కల ప్రాంతాలకంతా ప్రబలి ప్రభుత్వ అధికారులకు ఈ వార్త చేరింది. ఆ జిల్లా కలెక్టర్ వెంటనే తన ఇతర అధికారులతో సహా సిద్దివళాగానికి చేరుకొని అక్కడ ఉన్న వారితో జరిగిన సంఘటనలను విచారించి తెలుసుకొని తలుపులు తీయమని ఆజ్ఞాపించారు. వల్లలార్ గారు ముందుగానే చెప్పిన విధంగా ప్రభుత్వ అధికారులు వచ్చి తలుపులు తీయమని చెప్పడంతో అక్కడ ఉన్నవారు గది తలుపులను తెరచి చూడగా అక్కడ ఏమీ కనిపించలేదు. ఆ గది తలుపులను మళ్లీ మూసి తాళం వేశారు. ఆ గది ఇప్పటికీ మూసే ఉంది. ప్రతి సంవత్సరం తైపూసం అంటే తై నెలలో వచ్చే పుష్యమి నక్షత్రానికి 3వ రోజు ఆ గది తలుపులు ప్రజల సందర్శనార్థం చూపించబడుతోంది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రభుత్వ గెజిట్లో పొందుపరిచి ఉన్నది. సౌత్ ఆకాట్ మాన్యువల్ బై జె.హెచ్. గాస్టన్ ఐసిఎస్, కలెక్టర్ ఆఫ్ సౌత్ ఆకాట్ డిస్ట్రిక్ట్, ఫస్ట్ ఎడిషన్ 1878, సెకండ్ ఎడిషన్ 1906, సౌత్ ఆకాట్ గ్యాజెటియర్ బై డబ్ల్యూ ఫ్రాన్సిస్, 1వ సిఎస్, కలెక్టర్ ఆఫ్ సౌత్ ఆకాట్ డిస్ట్రిక్ట్, పేజెస్ 316, 317లో పొందుపరచి ఉన్నారు. ఇలా వల్లలార్ గారు 51 సంవత్సరాలు మన భౌతిక కళ్లకు కనిపిస్తూ ఆ తరువాత తమ శుద్ధ ప్రణవ జ్ఞాన దేహములలో ఎంతో మందికి దర్శనమిచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు వల్లలార్ గారి జీవితంలోని అనేక ముఖ్య సంఘటనలను చూసాం. ఇక వల్లలార్ గారి అత్యున్నత జ్ఞానము, వారి బోధనల గురించి వివరంగా ఒక్కొక్కటిగా చూద్దాం. సకల ప్రాణులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక. లోకా సమస్తా సుఖినోభవంతు. అరుట్పెరుంజ్యోతి, అరుట్పెరుంజ్యోతి, తనిప్పెరుం కరుణై, అరుట్పెరుంజ్యోతి.